హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కాటా స్టిచ్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తానండి. వచ్చేసి మనకి జడకుట్టు లాగే ఉంటుంది, కానీ జడకుట్టు కాదండి, కాటా స్టిచ్. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ నార్మల్ స్టిచ్ వేసేసుకోవాలండి. తర్వాత ఒక లాంగ్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత దాని కింద ఒక స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత సైడ్కి ఒక స్టిచ్ వేసుకొని దానిపై నుంచి ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలండి సైడ్కి. మళ్ళీ అక్కడ నుంచి మనం ఇక్కడ కిందికి దించేసుకోవాలి. అక్కడ స్టిచ్ వేసిన తర్వాత కిందికి వచ్చేసి ఇంకా చిన్న స్టిచ్ వేసేసుకోవాలండి, షార్ట్ స్టిచ్. అలాగే ఇందాకలాగే సేమ్ అండి, ఇప్పుడు కూడా ఇలా వేసేసి సైడ్కి అక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ సైడ్కి స్టిచ్ వేసేసుకోవాలండి. రైట్ సైడ్ నుంచి తర్వాత మనం మళ్ళీ కిందికి స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకునేటప్పుడు కిందికి వచ్చేసి మనం కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న షార్ట్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ సైడ్కి ఇలా వచ్చేసి మొత్తం అలాగే స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్కి స్టిచ్ వేసుకుందామండి. ఇది వచ్చేసి మనం రివర్స్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఒక లాంగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న స్టిచ్ వేసుకొని అందులోంచి మళ్ళీ వెనక్కి స్టిచ్ వేసుకోవాలండి. నేను చెప్పేది అర్థం కాకపోతే వీడియోని బాగా గమనించండి, అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని తర్వాత ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఆ స్టిచ్ నుంచి రెండో స్టిచ్ నుంచి మనం వెనక్కి వచ్చేసి లాంగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు చైన్ స్టిచ్ అయిపోయిందండి. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనం చైన్ స్టిచ్ వేసాం కదా, అందులోంచి ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా క్రాస్గా వేయడాన్ని మనం కట్ వర్క్ అంటామండి. ఇలాగే మొత్తం వేసేసుకోవాలి. అంతే అండి, మనకి కాటా స్టిచ్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.